తెలుగుదేశం ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై నిరసనగా చిత్తూరు నియోజకవర్గంలో సమన్వయకర్త ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని గంగినేని చెరువు వద్ద నుండి ర్యాలీ నిర్వహించారు. భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 అమలు చేయడంలో విఫలమయ్యారని, ఎన్నికల ముందు మామిడి రైతులపై ప్రేమ చూపించి ఈ సంవత్సరం కాపు వచ్చినా ఇంతవరకు ఎలాంటి న్యాయం వాళ్ళకి చేయలేదని మామిడికాయలు ప్రదర్శన చేసి రైతులకు అండగా నిలిచారు. అనంతరం సూపర్ 6 కరపత్రాలను గాంధీ విగ్రహం వద్ద నిరసనలో మంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మామిడికాయ రైతులు నువ్వు వెనకాలరా మామిడి రైతులకు డీజిల్ ధరలు మామిడి రైతులకు గ్యాస్ ధరలు వాళ్ళ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో హామీలు పూర్తిగా వెన్నుపోటు పొడిచారు. వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి, వాళ్ళకు జ్ఞానోదయం కలగాలి. కాబట్టి 2 సంవత్సరాలుగా దీనికి వెన్నుపోటు దినం అనేది ఈరోజు దీనికి నామకరణం జరిగింది. మనం చూస్తే 2 సంవత్సరాలలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు, 2 సంవత్సరాలలో ఆడపిల్ల నిధి ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, బీసీ, ఎస్టీ మైనారిటీ వాళ్లకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నారు, ఆ పెన్షన్ ఇవ్వలేదు. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు వేసుకునే పరిస్థితి అయింది 2 సంవత్సరాల్లో. లాస్ట్ ఇయర్ చూస్తే 7 రూపాయలు 8 రూపాయలు ఉన్న మామిడి జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లి వస్తే 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి 12 రూపాయలు ఇచ్చారు. అదే ఈసారి కేవలం 5 రూపాయలకు కూడా దించుకునే పరిస్థితి లేకుండా మామిడి రైతులకు ఉరితో పెట్టుకునే పరిస్థితి ఏర్పరిచిన ఈ కూటమి ప్రభుత్వం వెంటనే మామిడి రైతులందరికీ కూడా గిట్టుబాటు ధర కల్పించాలి. అదేవిధంగా డిఎస్సిలో చదువుకున్న విద్యార్థులు ఏ విధంగా మోసపోయారో దేశ చరిత్రలో ఎన్నడూ జరిగినంత విధంగా ఈ డిఎస్సిలో దగా జరిగిందంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా దొంగ వైఖరితో జరుగుతూ ఉందో మనమందరూ గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ 2 సంవత్సరాలు ఈ దగా పాలనకు సమరగీతం పాడాలి. రాబోయే రోజుల్లోనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన మేరకు ఈ నిరసన కార్యక్రమం వెన్నుపోటు దినంగా నామకరణం చేసి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై జగన్.